మహబూబ్ నగర్ కలెక్టర్ ఆఫీస్కి ఈరోజు మెంబర్స్ కావచ్చు, వాళ్ళ భర్తలు కావచ్చు, ఈరోజు అక్కడ మీ పైన అలిగేషన్ చేస్తూ ఉన్నారన్న. అసలు మీ మీద అలిగేషన్ చేయడం గల కారణాలు ఏంటి? ఆ మీద ఏమని ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి వచ్చిన ఏఎస్ మీడియా గారికి, ఆర్జీ టీవీ తెలుగు మీడియా గారికి, తెలంగాణ మీడియాకు స్వాగతం అండి. మీరు నా మీద ఎలాంటి అలిగేషన్స్ వచ్చాయో తెలియదు, కానీ మీకు నేను సమాధానం ఇచ్చే బాధ్యత నాది. వాళ్ళకు నేను సమస్య ఉంటే ఫస్ట్ ఇంట గెలిచి రచ్చ గెలవాలి, అంతేగాని ఇక్కడ సమస్యను సాల్వ్ చేసుకోకుండా ఎంపీడీఓ కానీ కలెక్టరేట్ కానీ వెళ్తే అక్కడ లాభం లేదు కదా. ఇక్కడ అడగాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏంటి సమస్య ఏంటి, నా వార్డు ఈ సమస్య ఉంది, నా వార్డు ఈ సమస్య అని చెప్పి వాళ్ళు అడగాలి. కానీ అడగకముందే అక్కడక్కడ చూస్తే పైనకి వెళ్తే లాభం లేదని నా ఒపీనియన్. వాళ్ళకు అడిగే అవకాశాలు కూడా నువ్వు ఇవ్వడం లేదు, ఆ నోటి దురుసుతోటి మాట్లాడుతూ ఉన్నాడు మా పైన అని చెప్పేసి వాళ్ళ అలిగేషన్ అది కూడా చేస్తూ ఉన్నారు. నోటి దురుసు అంటే ఫస్ట్ కదా వాళ్ళు ఒక మాట అంటే తప్ప నేను అనే రకం కాదు. సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేమంటే వాళ్ళు ఏమన్నారో ఫస్ట్ ఆఫ్ అది తెలుసుకోమని పుట్టిగానే ఎడపెడైతే భాగం కదా, అవునా కదా. ఇంత మిగతా వార్డ్ మెంబర్స్కి లేని ఇబ్బంది వాళ్ళిద్దరికి ఒకరికిద్దరికి ఎందుకు వస్తుంది? అసలు గ్రామ పంచాయతీలో అసలు సర్పంచ్ వాళ్ళ భర్తలను అలో చేయకూడదు అని చెప్పేసి రూల్ ఉంది, స్ట్రిక్ట్గా రూల్ ఉంది. మేము అదే ఫాలో అవుతాం ఇప్పటి నుంచి. అండి చేతిలో లేదండి, అది ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటుంది. ఎంపీడీఓ గారు, కలెక్టర్ గారు, డిఏపిఓ గారు, డిఎల్పిఓ గారు వాళ్ళ చేతిలో హ్యాండర్ ఉంటుంది. ఆల్రెడీ నేను కూడా అడిగాను, డిఎల్పిఓ సార్ని అడిగాను, అడిగితే వాళ్ళు ఏమన్నారంటే సార్ అది ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటుంది, అప్పుడు ఎప్పుడో పెట్టేద్దామని చెప్పారు. అందులో అసలు నేనెందుకు ఇన్వాల్వ్మెంట్ కావాలని అనుకున్నాను. ఇప్పుడు ఏదైతే కొన్ని వార్డుకు సంబంధించి కొన్ని వార్డులో ఆల్రెడీ వీళ్ళని నమ్మి ఈరోజు ఆ వార్డు ప్రజలైతే గెలిపించుంటారు. వాళ్ళు ఒకటే విషయం చెప్తా ఉన్నారు, మా వార్డుకి ఒక పని కావాలి అంటే ఈరోజు సర్పంచ్ పట్టించుకోవడం లేదు, మేము పని ఇది ప్రాబ్లం ఉంది, జనాలు వచ్చి మా ఇంటికాడ అడుగుతూ ఉన్నారని చెప్పేసి కూడా పట్టించుకుంటారని చెప్పేసి ఈ పైన అలిగేషన్ చేస్తూ ఉన్నారు. ఏం చెప్తారు? మనం గెలిచి ఒక 6 months అవుతుంది. 6 monthsలో 2 months చెక్ పవర్, 2-3 months చెక్ పవర్ లేకుండా ఉన్నది 3 months పీరియడ్, 4 months పీరియడ్లో అవుతుంది. ఇప్పుడు ఆ 3-4 monthsలో నేను వాళ్ళకి అడిగిన పని ప్రతి ఒక్కరికి ఇచ్చేసిన. ఒక ఏమంటారు, అందరు వార్డు మెంబర్లకు అందరి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావాలంటే అందరికి చేయించిన, ఒక ఆయన కాలువ తీపిమంటే కాలువ తీపించినాము. ఎవరికి ఏ పనులు కావాలంటే ఆ పనులు ఇచ్చేస్తున్నాం. ఎవరికి కావాలన్నా కూడా అన్ని పనులు చేస్తున్నాం. ఇంకా చిన్న చిన్న మెయింటెనెన్స్ వర్క్స్ అంటే అది మాత్రం అయితే సర్పంచ్ హ్యాండర్లో ఉంటే కనుక మనం చేస్తామని చెప్పి మేము డైరెక్ట్ కళాఖండిగా చెప్పేశాం. ఇప్పుడు రవి కిరణ్ పైన ఎందుకు ఆరోపణలు వస్తూ ఉన్నాయి? అది నేనేమంటే అది మనం చూసే కళతోనే ఉంటుందండి. అతను ఎలా చూస్తే మనం అలాగే చూస్తాం, అవునా కదా. ఇప్పుడు వాళ్ళ సమస్య ఏముందనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అడగమని చెప్పండి. అడగకుండా పక్కకి వెళ్ళి అక్కడిక్కడికి వెళ్తే సమస్య సాల్వ్ కాదు. ఎక్కడ తిరిగినా మళ్ళీ ఇక్కడికే పెట్టేది అన్నం పెట్టేది అమ్మనే నాన్నండి, ఇక్కడ కొట్లాడాలి అంతే కదా. ఇప్పుడు కాకపోయినా సరే రేపు ఎల్లుండి అయితేనే ఉంటుంది. ఇంకా 4.5 సంవత్సరాలు ఉంది ఇంకా, అవునా. బుధవారం గురువారం రోజు బోనాల పండుగ ఉంది. బోనాల పండుగ రోజు కూడా అంటే వాళ్ళు వదిలేసి వాళ్ళేమో కలెక్టరేట్ చుట్టూ తిరుగుతుంటే నేనేమో వాళ్ళ వాళ్ళ తిరిగి ఏమైనా పోచమ్మ గుడి దగ్గర, బోనమ్మ గుడి దగ్గర వర్కులు చేపిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ మనకైతే తప్పదండి, అది చేయాల్సిన బాధ్యత నాకుంది. మీరు వచ్చి చూడండి, అన్నీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్స్ ఉన్నాయి. SDFకి వెళ్ళి 5 లక్షలు తీసుకొచ్చాను. స్కూల్కి కాంపౌండ్ వాళ్ళు 20 లక్షలు వచ్చింది. ఇవన్నీ ఎవరి కోసం చేశారు? మన కోసమే కదా, మన గ్రామం కోసమే కదా. అవన్నీ ఆలోచన చేయకుండా వాళ్ళు అన్నీ ఒక చిన్న విషయానికి కలెక్టరేట్ దగ్గరికి వెళ్తే ప్రాబ్లం అనేది సాల్వ్ కాదు. ఒకటి మీరు ఇప్పుడు వచ్చి చూడండి ఊర్లో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పనులు ఇంకా అయితేనే ఉన్నాయి. ఇంకా అదే అంటున్నాం కదా, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ నడుస్తున్నాయి. ఈరోజు JCB, డోజరు, లైట్లు ఇంకా చేస్తున్నారు. ఊర్లో మార్నింగ్ నుంచే లైట్లు వేస్తున్నారు. చోటపల్లి విలేజ్ దగ్గర లైట్లు వేస్తున్నారు. వచ్చి చూడండి, మీకు కూడా తెలుస్తుంది కదండి. ఏమున్నా గ్రామ పంచాయతీ లోపల మాట్లాడుకోవాలి, అంతే. ఏమున్నా ఇక్కడ మాట్లాడుకుంటే సాల్వ్ అవుతుంది తప్ప మనము బయటికి వెళ్తే అంతే. కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళినా DPO గారు, ఎంపీడీ గారికి వెళ్ళి సర్పంచ్, ఇదే వ్యవస్థ నడుస్తుంది కదా. అందరూ కలిసిమెలిసి ఉండి పని చేసుకుంటేనే ఏమన్నా ఉంటుంది. 8th వార్డ్ మెంబర్ మంచాల యాదయ్య ఒక క్వశ్చన్ అడిగాడు. మా కాలనీకి నుంచి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలని, అది పెద్ద ప్రాజెక్టు సార్. ఒక 1/2 kilometer పైన అదే వార్డ్ నెంబర్ 7th వార్డ్ నెంబర్ 8th వార్డ్ నెంబర్ అక్కడికి వెళ్ళి మా చేన్లు ఖరాబ్ అయితేనే మురికి వాటర్ వెళ్ళి
అన్న మాకు ఆ కాలువ తీసుకెళ్ళి మన వాగులో కలపాలంటే సరే అని చెప్పేసి జేసీబీ పెట్టి ఒక 30 hours 40 hours అయింటుంది మేము తీసుకెళ్ళి వాగులో కలిపాను. ఇప్పుడు అందరూ ఏమంటారు అంటే మా చేనులు ఖరాబ్ కాకుండా మంచిగా అయినాయి అని చెప్పి చాలామంది చెప్పారు మాకు. సరే ఒక సైడ్ నుంచి అంటే సరే ఇప్పుడు అంత పెద్ద ప్రాజెక్టు చేయాలని చెప్పి 34 లక్షలు అవుతాం కనుక మనము విడతల వారీగా చేసుకుందామని చెప్పేసి మనం చెప్పాము. అంతే తప్ప మనం వద్దు అని అయితే ఎక్కడ అనలేదు, చేద్దాం అని చెప్పాము అంతే. ఓకేనా, అది త్వరలో చేద్దాం.